జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే 11వ రోజును యోగిని ఏకాదశి అంటారు. హిందూ ధర్మశాస్త్రాలలో ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఉపవాసం కోసం కాదు, దేహం, మనస్సు, ఆత్మలను శుద్ధి చేసే శక్తివంతమైన రోజు. ఈ రోజున విష్ణువును ఆరాధించి ఉపవాసం చేస్తే గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని ప్రగాఢ్ విశ్వాసం. యోగిని ఏకాదశి కథ, పాప విముక్తికి మార్గం. పూర్వం కుబేరుని వద్ద హేమమాలి అనే గంధర్వుడు సేవకుడిగా ఉండేవాడు. ఒకసారి అతను తన భార్యతో గడిపే ఆనందంలో మునిగి, తన విధిని విస్మరించి, భగవంతుని పూజకు ఆలస్యంగా వచ్చాడు. ఈ నిర్లక్ష్యానికి ఆగ్రహించిన కుబేరుడు హేమమాలిని కుష్ఠురోగంతో శపించాడు. శాపగ్రస్తుడైన హేమమాలి బాధతో హిమాలయాలకు వెళ్లి మునుల సహాయం కోసం అన్వేషిస్తాడు. అక్కడ మహర్షి మార్కండేయుడు అతనికి ఎదురై జరిగిన వృత్తాంతం విని, యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఉపదేశిస్తాడు. హేమమాలి మహర్షి చెప్పినట్లుగా శుచితో ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఫలితంగా అతని పాపాలు క్షమించబడతాయి, కుష్ఠురోగం నయమవుతుంది, మరియు అతను తన పూర్వపు గౌరవ స్థితిని పొందుతాడు. ఈ కథ యోగిని ఏకాదశి ఉపవాస మహిమను, అది పాప విమోచనకు ఎంత శక్తివంతమైందో తెలియజేస్తుంది. ఉపవాస విధానం. యోగిని ఏకాదశి ఉపవాసాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే దశమి సాయంత్రం నుండే ప్రారంభించాలి. ఏకాదశి రోజున ఉప్పు లేని ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా నిరాహారంగా ఉండటం శ్రేష్టం. ద్వాదశి నాడు ఉపవాస విరమణ చేయాలి. ఈ రోజున విష్ణునామ స్మరణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మోక్షదాయకం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు: పాప విమోచనం కలిగి గత జన్మల పాపాలు కూడా నశిస్తాయి. హేమమాలి కథలో చెప్పినట్లుగా దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. మనసు ప్రశాంతంగా మారి ఆత్మ పరిశుభ్రమవుతుంది. ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి, సంపదలు పెరుగుతాయి. యోగిని ఏకాదశి ఒక సాధారణ ఉపవాసం కాదు, ఇది మన జీవితంలో ఆధ్యాత్మిక ఉన్నతిని, పాప ప్రక్షాళనను కోరుకునే వారికి ఒక గొప్ప అవకాశం. ఈ పవిత్రమైన రోజున విష్ణువును స్మరించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.